నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన అనేక మంది భక్తులు ఆ కాశీ విశ్వనాథుని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆవుల వాసు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి లోటు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని, ఇక్కడికి విచ్చేసిన భక్తులకు స్వామివారి ప్రసాదాలను వాటర్ బాటిల్స్, మజ్జిగ, పులిహోర, దద్దోజనం భక్తులకు మధ్యాహ్నం ఏర్పాటు చేశామని, ఎంతో మంది భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని పూజించుకుంటున్నారని, అయితే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సముద్ర స్నానం ఆచరిస్తున్న భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులకు ఏదైనా అసౌకర్యంగా ఉంటే వెంటనే మా బృందానికి తెలియజేయవలసిందిగా కోరారు. ఈ గుడికి ఇంతగా సహాయం చేసిన పోలీస్, మైనర్ సిబ్బంది, దేవాదాయ శాఖ వారందరికీ మా తరపున ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆవుల వాసు, అద్దిరాల సురేష్, శ్రీహరి, కోటి, గోపి, వాసు బృందం, దేవాదాయ శాఖ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విడలూరు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గారు, మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభారెడ్డి గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా అన్ని రకాలు, ఒకటి అటుకులు, ఒకటి పులిహారం కానీ, మజ్జిగ కానీ, దద్దోజనం కానీ ప్రతి సాయంకాలం దాకా ఏర్పడడానికి మా టీం మొత్తం అందరూ కలిపి అన్ని ఏర్పాటు చేశారండి. వచ్చిన భక్తులు కానీ వాటర్ బాటిల్ కూడా మా మేడం గారు అందుబాటులోకి పంపించారండి. అవి కూడా ప్రతి వచ్చిన భక్తులు ఉందండి. అదేవిధంగా సముద్ర మార్గంలో కూడా ఎలాంటి భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామండి. ఇప్పుడు అందుకు వచ్చామండి. అటు డిపార్ట్మెంట్ కానీ, మెరైన్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ బాగా సహకరిస్తూ వచ్చిన భక్తులు కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని అక్కడ సముద్ర ఒడ్డున చేరి వాళ్ళని చూస్తా అక్కడ చూస్తున్నట్టుగా మనం అక్కడే భావిస్తూ ఉన్నారు. ఎండలో పడే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడే చూసాము. దీనికి సంబంధించిన సిఐ గారు వచ్చినారు. అట్లాగే మన సిఐ గారు కానీ డిఎస్పీ గారు కూడా ఫోన్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. అట్లాగే అక్కడ ఇబ్బంది లేదండి. ఇక్కడ కూడా వచ్చిన మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నిత్యం ఏదో ఒకటి ఆకలి ఏదో ఒకటి అన్ని రకాల ఏర్పాటు చేశాము. దీనికి మాకు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న మా ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు. అందరికీ మరోసారి మళ్ళీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవస్థానం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు కూడా ఇక్కడ ఉండే ఏర్పాటుకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళతో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాత్రి 1 గంటలకు ఉత్సవం వెళ్ళేటువంటి భక్తులందరూ వచ్చి ఉత్సవ కార్యక్రమం పాల్గొండి సాయంకాలం 7 గంటలకి పాట కచేరీ ఉంది. దాంట్లో కూడా ఇంకా 10 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నింటిలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను జీవంతం చేస్తున్నారు. వాసన తరఫున మేము దేవస్థానంలో ప్రసాదాలు కానీ, మధ్యాహ్న భోజనం కార్యక్రమం కానీ, అదేవిధంగా బీచ్ దగ్గర లేడీస్కి వసతి కల్పించడంలో కానీ వాసన టీం తరఫున మేము ఎంతో కృషి చేస్తామని బాగుంటుంది.
కొంచెం సరుకురా లేట్ అవుతుంది అన్నీ ఏడ ఉన్నాయి అదేనది Please subscribe my channel. Please subscribe my channel.